మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము 121వ అధ్యాయము 3వ వచనము. ఆయన నీ పాదం తొట్టెలు నేడు నేను కాపాడువాడు కొనుకడు అని వాగ్దానించిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి ఇతరులు చెల్లించి వారిలో ప్రార్థన చేసి దేవుని దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే షాటర్స్ పెట్టిన చూడక్కడ జ్ఞానం కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేసిన త్యాగం చేస్తున్నాను. బైబిల్ దేవుని కృప పూర్తి రాశాను. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాను. ఈ విధంగా చేస్తున్నాను అనమాట. ఇంకా దేవుడు ఇక్కడ నేను కాపాడువాడు కొనుకడు నిద్రపోవడం అని మాట్లాడుతున్నారు. అవునండి, దేవుని మరి కాపుదల, ఆయన నిద్ర లేకుండా మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు. ఆయన కండ్రపు వేసి ఇంతకాలం మన మర్చిపోయిన దేవుడు. కీర్తన కింద 121 మళ్ళీ 4వ వచనంలో ఇశ్రాయేల్ని కాపాడబోడు కొనుక్కడు నిద్రపోవడం అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తన కింద 121 8వ వచనంలో ఇది మనకు నిరంతరము నీ రాకపోగల ఎందుకు ఏమో నేను కాపాడనని కూడా అంటున్నారు. ఇంకా అపాయము రాకుండా మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు అనమాట. ఇంకా కీర్తన కింద 121వ అధ్యాయంలోనే 7వ వచనంలో చూసుకుంటే ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడను, ఆయన ప్రాణాలను కాపాడను అంటున్నారు. ఇంకా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 23వ వచనంలో అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితంగా నడిచెదవు, నీ పాదం ఎప్పుడున్నో తొట్టిల్లదని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అనమాట అండి. ఇంకా సామెత గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లుదా అని చెప్పేసి కూడా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా దేవుని చేయి పట్టుకుని నడిపించటం, దేవుడు మరి ఆకాశం నుండి చేయి చాపి మరి భావన పెట్టుకున్నాడండి. కొండ ఎగిరినప్పుడు కొండ మీద కాలు జరిగినప్పుడు ఆకాశం చేయి చాపి పట్టుకున్నాడు అనమాట దేవుడు. జాగ్రత్తగా మళ్ళీ కిందకి దించింది దేవుడు మన దేవుడు. 40 రోజుల ప్రార్థన చేస్తుంటే దేవుని దర్శనం నాకు కనిపించింది అనమాట అండి. ఆ విధంగా మన దేవుడు మన చేయి పట్టుకుని ఉన్నాడు నడిపించడం. ఎలా అంటే కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 24వ వచనంలో యెహోవా అతను చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతను నేలను పడినను లేవలేక ఉండడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. అవునండి, దేవుడు మరి చేయి పట్టుకునేది దేవుడు మన దేవుడు, మరి వదిలిపెట్టిన దేవుడు మన దేవుడు. నేలను పడినా కానీ లేవలేక ఉండము, ఆయన దేవుడిని లేపి నడిపిస్తా అని చెప్పేసి ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు అనమాట. ఇక కీర్తన గ్రంథము ఇంకా 94వ అధ్యాయం 18వ వచనంలో నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది అని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నారు. అలాగే మనం కూడా ప్రార్థన చేసుకోవాలన్నమాట అండి. ఇంకా జీవితంలో స్థిరత్వం గురించి మాట్లాడితే 1 సమూయేలు 2వ అధ్యాయము 9వ వచనంలో తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా మరి ఆయన వారిని కాపాడును, దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు, బలము చేత ఎవడను జయమును అందడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఈ వాగ్దానాన్ని కూడా మరి ఆయన నీ పాదం తొట్టిని కాపాడుకొని కూడా అనే వాగ్దానానికి రిలేటెడ్ వాక్యాలు అనమాట అండి. అవునండి, యెహోవా వల్ల మనకు సహాయం కలుగుద్ది. ఆయన భూమి ఆకాశం సృష్టించిన దేవుడు అనమాట. ఆయన మన పాదం తొట్టిని మనం కాపాడుకొని కూడా నిద్రపోవడం అనమాట. ఇశ్రాయేలుని కాపాడుకొని కూడా నిద్రపోవడం అనమాట. యెహోవా నిన్ను కాపాడువాడు అనమాట. నీ కూడా పక్కన యెహోవా నేను నీడగా ఉంటాడు అని చెప్పేసి మాట్లాడుతాడు. పగలైన దెబ్బ తాగలనివాడు, రాత్రి అయిన దెబ్బ తాగలనివాడు. ఇంకా నీకు అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడుతానంటున్నారు. ఆయన్ని ప్రాణాలను కాపాడుతున్నారు. ఇది మనకు నియంత్రణ రాకపోకలు ఎందుకు కూడా యెహోవా నేను కాపాడుతానని ఏదైనా మాట్లాడతారండి. ఏదైనా వాగ్దానం అందరి జీవితాలు నేర్వని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాము. మహోన్నతుడ సర్వశక్తిమంతుడ ఘనమైన మనకి ఎలా స్తుతిస్తున్నాదండి. మమ్మల్ని నిశ్చయంగా ఆస్వాదించుందండి. మా సరిహద్దులు విశాలపరచుందండి. ఈ చేయి మాకు తోడుగా ఉంచుందండి. మా కీడు రాకుండా దాని నుండి మమ్మల్ని తప్పించుందండి. ఇతరు రాని విరిచడానికి మీ అందరూ సిద్ధమంటే కృప చెప్పని ఎత్తబడి గుంపులు ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. మీ అందిన ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకున్నామండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.